నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈయన ఆచార్య మైనంపాటి అని పేరు పెట్టుకున్నాడు, ఆయన ఆచార్యుడని. కానీ ఆయన భాష కానీ, ఆయన పద్ధతి కానీ ఆచార్యుడిగా అనిపించేటట్టుగా అనిపించలేదు. నా పేరు మీద ఒక వీడియో చేశాడు, 32 నిమిషాలు వీడియో ఏదో చేశాడు. చేసిన దానిలో మొదటి 9 నిమిషాలు చూసేటప్పటికి నాకు విసుగు వచ్చేసింది. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీకు వేదశాఖలు వేదాలు కాదండి, వేదాలని నిరూపించగలనంటే ఎక్కిరించుకుంటూ, ఆయనకా వేదం రాదు, పోనీ తెలుసుకుంటాడా నేర్చుకుంటాడా అంటే ఆయన అది కూడా చేయలేడు. పైగా నన్ను వేద బాబాయ్ అని చెప్పి అడ్రస్ చేయటం అన్నది నేను అభ్యంతరకరంగా భావిస్తున్నాను. మైనంపాటి గారు, అలాంటివి చేయకూడదండి. మీకు వేదం రాదు, నాకు తెలుసు, అర్థమైంది ఆ విషయము. మీరు సామాన్యమైన అదేంటంటే భాష రాని పామరుడిలాగా మాట్లాడుతున్నారు. పైగా మీరు ఆచార్యుడని బిరుదు పెట్టుకున్నారు. సర్లేండి, రమణానంద గారు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని బిరుదు ఆయన ఇప్పించుకున్నప్పుడు మీరు కూడా ఆచార్యుడని బిరుదు పెట్టుకోవచ్చు. కానీ అది ప్రజలందరినీ మీరు తప్పుదోవ పట్టిస్తున్నారండి. ఎందుకంటే వేదం చదవలేదు మీరు. వేదం చదవకుండా వేదము 1-2% మిగిలిన రీసెర్చ్ చెప్తోందని చెప్పటం అన్నది ఫస్ట్ అది చాలా హేళనగా చేశారు. పైగా నేను స్పష్టంగా చెప్పాను, సూర్యుడు చంద్రుడు ఇలాంటివన్నీ పరమాత్ముడు సృష్టించి ఎక్కడికి పోలేదు అంటే ఆయన హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. జంతువులు, అప్పుడున్న జంతువులు ఇప్పుడు లేవు కదా, మీకు మీకు ఇది మాత్రమే అర్థమవుతోంది. ఆయన పుట్టించిన ప్రాణకోటి అలానే ఉంది, ఆ ప్రాణికోటి ఎక్కడికి పోలేదు అని చెప్పడంలో జంతువులు అట్లనే ఉన్నాయి కదా అని చెప్తాం అనమాట. సో ఇది మీకు అర్థం కాదు, ఈ భాష మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పండితుల భాష మీరు నేర్చుకోలేదు కాబట్టి మీకు అది అర్థం కాలేదని నాకు అర్థమైపోయింది. సరే, అదంతా ఎందుకండి, మీకు మీరు ఏం చెప్పారన్నది నేను వినిపిస్తాను. వినిపించే ముందర మేము ఇప్పుడు ఆర్య సమాజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చక్కగా ఒక వర్షేష్ఠి యజ్ఞం చేస్తున్నారు. అది సఫలీకృతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మొత్తము హైదరాబాద్ అంతా కూడా అలానే ప్రతి చోట హోమం చేస్తే తప్పకుండా మంచి వర్షాలు హైదరాబాద్ అంతానే కాకుండా చుట్టుపక్కలంతా కూడా పడతాయి అన్నమాట. సో ఇది డెఫినెట్. ఒకే చోట పాపం వాళ్ళ ప్రయత్నం అంతవరకే చేయగలుగుతున్నారు. సో దానితో మనకున్న పొల్యూషన్ అంతా దూరం చేయడానికే ఆహుతులు సరిపోవు. సో ఎనీహౌ అది ఒకసారి చూద్దాం. మనం చూసిన తర్వాత మైనంపాటి గారి వీడియోస్ చూద్దాము, చూసి మాట్లాడుకుందామండి. చక్కటి వాతావరణంలో మంచిగా యజ్ఞకుండంలో ఆహుతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఔషధాలు ఏం వాడారు, వనస్పతులు ఏం వాడారు, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అద్భుతమైన వాతావరణంలో ధరంపాల్ ఆర్య గారు, వారి సతీమణి చక్కగా కూర్చొని హోమ ప్రక్రియని కావించారు. వారి ఆధ్వర్యంలో ఇలా జరగటం, వారి స్నేహితులు కూడా ధర్మతేజ గారు, వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మాండమైన యజ్ఞం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషము. యజ్ఞానికి వచ్చి చూడ్డానికి వచ్చిన వాళ్ళ చేత కూడా ఆహుతులు ఇప్పించారు. అది చూద్దాం ఇప్పుడు మనం. ఒక క్రమంగా వచ్చేసి ఇదే మంత్రంలో వేస్తూ మళ్ళీ మళ్ళీ పక్కకు జరిగేసి మీరందరూ స్వాహానకపోతే ఏం లాభం లేదండి. మంత్రం ఎంత గట్టిగా ఉంటుందో దానికంటే రెండింతలు స్వాహాకారం అనిపించారు. जितना जोर से हम मंत्र बोल रहे हैं उससे दुगना स्वाहाकार होना चाहिए. इस बार देखते हैं कितने जोर से बोलेंगे. समझ गए. महर्षभस्य न जतो नभस्वतो वासा आपः पृथिवीं तर्पयन्तो स्वाहा स्वतो वासा आपः पृथिवीं तर्पयन्तो स्वाहा. మీరు ఖచ్చితంగా ఇంత గట్టిగా స్వాహాకారం చేస్తే తప్పకుండా వర్షం ఇప్పుడే పడుతుంది, ఒక గంటలో పడుతుంది. జోర్సే పడుతుంది. నమస్వతి ప్రాణివాత జ్యోత ఓం
సముత్పదంతో ఓకే ఓం యదస్య కర్మణోత్యరీశం యత్రాన్యోనయాకరం అగ్నిశ్చ సృష్టకృత విద్యా సర్వం సృష్టం సృష్టం కరోతు మే అగ్నయే సృష్టకృతే సుహృతే సర్వ ప్రాయశ్చిత్తావతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాణః కామ సమర్థయా స్వాహా ఇదమగ్నే సృష్టకృతే ఇదం నమః. ఇప్పుడు కేకి ఆహుతి ಇದೆ. ఓం స్వాహా ఇదం ప్రజాపతయే నమః. ప్రధాన హోమ మంత్రం. ఓం భూర్భువస్వః అగ్న ఆయుంషి భవసా సువర్జం సంచనః ఆరే బాధస్వదుచ్ఛినాం స్వాహా ఇదమగ్నే పవమానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః అగ్నిర్ఋషే పవమానః పాంచజన్యా పురోహితః తమేమహే మహాదయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః అగ్నే భవస్వ స్వాస్మే వర్చస్వీర్యం దదగ్రయమై పోషం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః ఇలాంటి యజ్ఞాలు హైదరాబాద్ అంతా ఒక 50-60 లొకేషన్స్ లో జరిగితే హైదరాబాద్ కి మంచి వర్షాలు సమృద్ధిగా వస్తాయి. అట్లానే కాలువలు, చెరువులు, నదులు కూడా నిండే స్కోప్ ఉంటుంది అనమాట. తప్పకుండా జరుగుతుంది అలా. ఒకే చోట పాపం వాళ్ళు అంతకంటే వాళ్ళ ధనము దాన్ని వెచ్చించలేరు కాబట్టి అలా చేశారు. మీరందరూ కూడా దయచేసి వెళ్ళి చూడండి. ఏదో ఒక రోజు వీలు చేసుకుని వెళ్ళండి, చూడండి. అందరూ కూడా ఆహుతులు, అందరి చేతికి ఆహుతులు ఇచ్చారు. అందరూ కూడా ఆహుతులు ఇవ్వడం మీరు చూస్తున్నారు. అలానే వాళ్ళు వాడిన పదార్థాలు అవన్నీ చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన మూలికలు వాడుతున్నారు. దాంతో ఆరోగ్యం చేకూరుతుంది అందరికీ. సో అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా జబ్బులు గిబ్బులు ఉంటే కనుక ఆ యజ్ఞం యొక్క గాలి పీల్చుకోవడం మూలంగా కొన్ని రోజుల్లో మీ వ్యాధి నివర్తిస్తుంది. సో దయచేసి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళందరినీ అభినందించండి. కాస్త ఏం చెప్పక్కర్లో ఒక మాట, చాలా బాగా చేస్తున్నారండి, బాగుంది అని ఒక మాట చెప్తే వాళ్ళకి 1000 ఏనుగుల బలం వస్తుంది. సో వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి చేస్తున్నారు ఇలానే. సో మీరు కూడా వెళ్ళి వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే మీ అందరి తరఫున వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే దానాలు తెచ్చుకొని, అలానే మీకు వీలైతే దానం చేయండి. ఇక్కడ డబ్బులు ఏ వీలైతే అవి దానం చేయవచ్చు మీరు. సో శ్రేష్టమైన పదార్థాలు కూడా ఇవ్వవచ్చు అని నా ఒక అభిప్రాయం. మరి అక్కడ వాళ్ళు నిర్వాహకులు తీసుకుంటారు లేదు నాకు తెలియదు. సో ఇది నా అభిప్రాయం మాత్రం. సో ఇలాంటి యజ్ఞాలు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ మైనంపాటి గారు ఏం మాట్లాడారో ఒకసారి విని ఆ తర్వాత మనము వెళ్దాం. నేను మొత్తం 32 నిమిషాల వీడియో, అది మహాదరిద్రంగా ఉంది. సో ఒక ఫస్ట్ 10 నిమిషాలను కొద్దిగా బాగా కట్ చేసి పెట్టి ఏం మాట్లాడారో వినిపిస్తాను చూడండి. బాబాయ్ గారు ఇస్తారు ఇప్పుడు వేదాలన్నీ కూడా. అంటే కాబట్టి పోదండి, ఏం భరోసా సార్. అసలు మీరు ఉన్నారని చాలా మంది తెలియదండి. కొన్ని వందల వేల మంది అందరూ కూడా పోయిన తెగ బాధపడుతున్నారు పాపం. మీరు భలే భరోసా ఇచ్చారు సార్. మీరు ఎంతైనా ప్రెసిడెంట్ సంపూర్ణంగా ఉంది. అరే మరి చెప్పలేదు సార్ ఇన్నాళ్ళు వీళ్ళందరూ ఎత్తుక్కుంటా ఉంటే. వినండి సార్, అందరు వేదాలు మన ఓం వెంకట చాగంటి గారి దగ్గర భద్రంగా ఉన్నాయట, మన దగ్గరే ఉందని చెప్తున్నారు. భరోసా కూడా ఇస్తున్నారు. ఇది మనకి వీడియో రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉంది. కాబట్టి మనందరం సమయం చూసుకొని సార్ని ఇక్కడ వెలవటం, లేకపోతే మనం అక్కడ పోవటం ఏదో చేద్దాం. చెప్పినట్టుగా వేద శాఖల గురించి మన వేదిక్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఓం వెంకట చాగంటి గారు ఇప్పుడు చెప్తారు చూడండి. మామూలుగా ఉండదు నాలెడ్జ్ అసలు. ఉన్నాయో అవిలుప్తమై శాఖలు అంటే ఏంటో చెప్తాను. చెప్పండి. 4 వేదాలు. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణం. రైట్. ఈ 4 వేదాలకి కొన్ని సూక్తాలకి ఒక్కొక్కళ్ళు కామెంటరీలు రాశారు. ఈ జాగ్రత్తగా వినండి సార్. కామెంటరీ, ఇంగ్లీష్ లో కామెంటరీ, తెలుగులో భాష్యము అంటాం. మన భాష్యం రాసేట కొంతమంది రాసేట. కామెంటరీలు రాసిన వాటిని శాఖలు అంటారు. వర ఏమి నాలెడ్జ్ అండి బాబు ఇది. ఇది మామూలు నాలెడ్జ్ కాదు అసలు. కామెంటరీని శాఖలు అంటారా? ఈ ఏం చెప్పాలి సార్ ఇప్పుడు?
ఇప్పుడు చాలా మంది భాష్యం రాశారు, ఆదిశంకర్లు భాష్యం రాశారు, సాయనాచార్యులు రాశారు. ఇప్పుడు భాష్యమే శాఖలు అంటున్నారు మన వెంకట చాగంటి గారు. ఇంకొంచెం ముందుకు పోదాం. వాళ్ళకి అభిప్రాయం రాసి ఊరు కామెంటరీ అంటే కూడా అభిప్రాయం అంటండి. కొన్ని అది యాజిటీగా దాని అర్థం వాళ్ళకి ఏమర్థమైందో వాళ్ళ అభిప్రాయం అంట. అది వేద శాఖలు అంటే కొందరు రాసిన వాళ్ళ అభిప్రాయం అని చెప్తున్నారు మనకి. సూపర్ సార్, మామూలుగా లేదు అసలు. కానివ్వండి. ఇది దీని అర్థం ఇదై ఉంటుంది అని చెప్పారు. ఓర్ నాయనో, ఇదై ఉంటుందిట. అది కూడా కన్ఫర్మేషన్ కాదు సార్. వాళ్ళంతా మీ దగ్గర రావాల్సింది సార్. మీ యూనివర్సిటీలో జాయిన్ అయితే అసలు గోడ ఉండేది కాదు. అసలు వేదం అనేది దానికి మామూలు ఉండేది కదా అర్థం. సో ఆయన మైనంపాటి గారికి వేద జ్ఞానం లేదని మనకి పూర్తిగా అర్థం అవుతోంది. ఆయన హేళనగా మాట్లాడుతూ అబ్బో శాఖలంటే వ్యాఖ్యానాలని, తర్వాత వాళ్ళ అభిప్రాయం అని చెప్తున్నాడు. సో ఏది ఈయనకే నిర్దిష్టంగా తెలియదు అన్నట్టు చెప్తున్నాడు. వ్యాఖ్యానం అంటే అభిప్రాయమేనండి. వ్యాఖ్యానం రాయటువంటి అభిప్రాయమే రాస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అది చెప్తారు అనమాట. దాన్ని వ్యాఖ్యానం అంటారు అనమాట. అంతేకాని వ్యాఖ్యానం అభిప్రాయం వేరుండి వ్యాఖ్యానం వేరు ఉండదు. మైనంపాటి గారు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు నాకు వేద బాబాయ్ అని పేరు పెట్టడం అవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. మైనంపాటి గారు ఇలాంటి పనులు మీరు చేయకూడదు, ఓకేనా? ఇది నా సొంత విషయం కాబట్టి మిమ్మల్ని నేను అట్లా హేళన చేయలేదు. ఆచార్యుడు అని చెప్పి పిలిచాను. సో మీరు కనుక ఆచార్యుడు కాదు అని నేను కూడా మిమ్మల్ని హేళన చేయవచ్చు ఇంకా. కానీ మీరు ఆచార్యుడు కాదనే చెప్తున్నాను. మీరు అనవసరంగా పేరు పెట్టుకొని రమణానంద గారి లాగా చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఆయన పేరు పెట్టుకున్నారు. అట్లనే మీరు కూడా పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇంకేం చేస్తాం అంతకంటే. ఆ ప్రజలు ఇప్పుడు మీరు ఇట్లా హేళనగా మాట్లాడుతూ ఉంటే మీ యొక్క ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని చూసి అలానే హేళనగా మాట్లాడతారు. అలానే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ జ్ఞానం కూడా అంత మటుకే సీమితం అవుతుంది. అలా కాకుండా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మైనంపాటి గారికి నేను ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆయన నెగ్గుతాళ్ళే చూద్దాం. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, ఆయన్ని మనం అందరం కలిసి పిలిపిద్దాము, వేదాలు ఎక్కడికి పోలేదని నిరూపిస్తారు, మనకి తెలియదు ఈ విషయము, ఇంకా ప్రపంచంలో ఎవడికి తెలియదు, ఇంతకాలం ఎవడికి తెలియదు, మీరే చెప్తున్నారంట. అవునండి, నేనే చెప్తున్నానండి, నేను నిరూపిస్తా అని చెప్తున్నా కదా. మైనంపాటి గారు, నేను వేదాలు ఎక్కడికి పోలేదు, అన్ని వేద మంత్రాలు సురక్షితంగా ఉన్నాయని నేను నిరూపిస్తానండి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నేను మీ షిరిడి సాయి భక్తుల్లాగా నేను కూడా తయారవుతాను, సరేనా? నేను నిరూపిస్తే మీరు వేదాలు చదువుతారా మైనంపాటి గారు? అడుగుతుంది. మీరు చదువుతాను అనే పని అయితే కనుక, నేను వేదాలు నా దగ్గర కూర్చొని చదువుతానని చెప్పేటట్టయితే కనుక మీకు నేను నేర్పిస్తాను. అప్పటిదాకా మీరు ఏ బాబా సంగతి ఎత్తకూడదు. వేదాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకుందుకు పద్ధతి ఉంటుంది. దానికి కావాల్సిన ట్యూషన్ ఫీజు అది కట్టాలి. మీరు నేర్చుకోవాలి నా దగ్గర. మీరే కాదు, మీ ఫాలోవర్స్ అందరూ కూడా నేర్చుకోవాలి. నేను రమణానంద గారికి కూడా ఇదే ఆఫర్ ఇచ్చాను. ఆయన ఏమో దాన్ని తీసి అవతల పడేసాడు. ఆయనకు పట్టించుకోవట్లేదు. కానీ మంచి ఆఫర్ ఇది. వేదాలు నేర్చుకునేందుకు ఇంతకంటే సురక్షితమైన అండ్ ఈజీ మెథడ్ ఇంకోటి లేదు. సో దయచేసి మీరందరూ కూడా నేర్చుకునేందుకు ముందుకు రండి. సో మైనంపాటి గారు, మీరు ఆచార్యుని అని చెప్పుకుంటున్నారు, మీకు వేదాల గురించి జ్ఞానం లేదు, ఎవరో ఏదో చెప్పింది కాదు, మీరు వేదాలు చదివారా అని అడుగుతున్నారు. చదవలేదు, మీకు ఆ జ్ఞానం లేదు. లేనప్పుడు మీరు దాని గురించి వ్యాఖ్యానం చేయలేరు, అంటే మీ అభిప్రాయం వ్యక్తం చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు వేదాలు వేరు, దాని వ్యాఖ్యానాలు వేరు అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది మీరు డీకోడ్ చేసుకోండి, చేసి నాకు చెప్పాలి. మీరు మీ నెక్స్ట్ వీడియోలో తయారు చేసి చెప్పాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. మైనంపాటి గారు, ఈ సూత్రాలు అష్టాధ్యాయిలోనివి. అష్టాధ్యాయి 2వ అధ్యాయము 3వ పాదము 60వ సూత్రము, అలానే 61, 62 ఈ 3 సూత్రాలను చూసి మీరు కనుక వేదము బ్రాహ్మణాలు ఒకటా కాదా అని మీరు చెప్పాలి. ఈ 3. ఓకే, ఇది పాణిని యొక్క అష్టాధ్యాయి, నేను రాసినవి కాదు, పాణిని సూత్రాలు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవే పాణిని సూత్రాలు ఉంటాయి. మీరు ఒకసారి చూసి వీటిని, దీని ప్రకారము బ్రాహ్మణాలు వేదాలు ఒకటా వేరా అని మీరు చెప్పాలండి. ఓకే, మీకు ఒక అవకాశం ఇస్తున్నా. మీరు ఒక సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయం తేల్చుకోండి. తేల్చుకొని మీరు చెప్తారని నేను ఆశిస్తానండి మైనంపాటి గారు. అప్పుడు నన్ను పిలవాల్సిన పని లేకుండానే మీకు
వేదాలు ఇప్పటికీ నిక్షిప్తంగా ఉన్న ఎక్కడికి పోలేదని ఒకటి, వేద వ్యాఖ్యానాలు వేరని ఒకటి అర్థం. వేదాలు ఇప్పటికీ నిక్షిప్తంగా ఉన్నాయని చెప్పడానికి నేను వేద మంత్రం కూడా ఆధారం చూపిస్తాను. సో ప్రస్తుతం అయితే మీకు మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయలేం కదా. సో మీకు రాదు, మీరు ఏమైనా నేర్చుకుంటారనే ప్రయత్నంతో ఈ ప్రశ్న అడుగుతున్నాను. మిమ్మల్ని ఎక్కిరించడానికి కాదు, మీ యొక్క టాలెంట్ని పరీక్షించడానికి కాదు. కేవలము మీరు అంటున్నారు కాబట్టి, వేద శాఖలు వేదాలు ఒకటే అని మీరు అభిప్రాయపడుతున్నారు కాబట్టి, కాదండి అలా కాదు అని చెప్పడానికి అష్టాధ్యాయులను కొన్ని సూత్రాలు మీకు చూపిస్తుంది. సో మీరు చూసి తెలుసుకుంటారా తెలుసుకోరో నాకు తెలియదు. మరి ఒకవేళ మీరు తెలుసుకుంటే కనుక ఆ విషయాన్ని ఒక వీడియో ద్వారా ప్రచురించి దాన్ని నాకు ట్యాగ్ చేయండి, నేను కూడా చూసి తరిస్తాను, సంతోషిస్తాను. లేదు మీకు వేద జ్ఞానం లేదు కాబట్టి ఏదైనా పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తెలుసుకొని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. సో అలా కాని పక్షంలో మీరు నన్ను ఇంకా సంబోధించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు వేదాలు నేర్చుకోవాలని లేదు నాకు అర్థమైంది. లేదు పట్టుదలగా ఉండి మీరు నిరూపించండి వేదాలు ఎలా మిగిలినాయో అన్నీ అని అంటే నేను వచ్చి చెప్తాను, అవునా? సో అలానే ఇప్పుడు మీరు అన్నారు జంతువుల సంగతి వచ్చి మీరు ఏదో హాస్యంగా మాట్లాడుతూ జంతువులు అప్పుడున్న జంతువులు ఇప్పుడు లేవండి, ఇప్పుడున్న జంతువులు రేపు ఉండవండి అని ఏదో మాట్లాడుతున్నారు. మీకు వేదం సంగతి తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు. వేదము భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం. అందులో భూతకాలంలో ఏముండిని, ఇప్పుడే ఉంటాయి, భవిష్యత్తులో ఏముంటాయి అనే విద్యలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదన్నా వేదంలో చెప్పబడిందంటే అది పాస్ట్లో జరిగిందా, ప్రజెంట్లో జరుగుతోందా, ఫ్యూచర్లో జరుగుతుందా అన్న విషయాన్ని స్పష్టత ఇస్తారు. మీకు ఇది వేదం ఎప్పుడు చదువుకోలేదు, నేర్చుకోలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి మీకు తెలియదు మైనంపల్లి. మీరు కేవలం వేదం బాబాయ్ అని ఎక్కిరించుకుంటూ మీరు మాట్లాడి మీ యొక్క యూట్యూబ్ ఫాలోవర్స్ని హాస్యంగా చేస్తూ వాళ్ళకేదో మీరు జ్ఞానాన్ని పంచుతున్నారు అనుకుంటున్నారు. కాదండి, ఇది అజ్ఞానాన్ని పంచుతున్నారు. అలాంటి పనులు చేయకండి మైనంపాటి గారు. సో అది తప్పు అవుతుంది. మీకు తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు. నాకు తెలియనప్పుడు నేను తెలుసుకున్నాను, అలా తెలుసుకొనే ఇక్కడ దాకా వచ్చాను. మీకు తెలియకపోతే అడగండి, అంతేకాని మీకు నచ్చిన టైటిల్స్ ఇవ్వకండి. మీరు ఆచార్యుడు అని పెట్టుకున్నారు కానీ నాకు వేదం బాబాయ్ అని పేరు పెట్టడం మీకు అర్హత లేదు. మీరు దయచేసి అటువంటివి చేయకండి, తప్పు అవుతుంది. సో అందులోనూ మీరు హేళనంగా మాట్లాడటం ఆ విషయంలో కాస్త నాకు తప్పకుండా అభ్యంతరకరంగా ఉంది. సో మీరు అలా కాకుండా మర్యాదపూర్వకంగా మీరు సంబోధించడం మొదలుపెట్టండి. ఓం వెంకటాచాగంటి అని అన్నారు. నా ఇంటి పేరు ఓం కాదండి. ఓం అనేది పరమాత్ముడికి నామవాచకం. కాబట్టి మనము పరమాత్మను తలుచుకునేటప్పుడు మొట్టమొదటి ఓం చెప్తాము, అలానే చివరికి ఓం అని చెప్తాము. ఈ రెండు ఓములకి ఒక అర్థాలు ఉన్నాయండి. మొదటి ఓము, రెండో ఓము. మొదటి చెప్పే ఓంకారం, తర్వాత చెప్పే ఓంకారం, రెండింటికి తేడా ఉందండి. సో ఈ విషయం కూడా మీకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేకపోతున్నాం. సో ఏదైనా ఉంటే కనుక ఫ్యూచర్లో తప్పకుండా మీరు వీడియో చేసి పెట్టండి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు తట్టకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి. నా బాధ్యత కాబట్టి చెప్తాను. వేదాల గురించి ఎవరన్నా సరే వక్రీకరించి వక్ర భాష్యాలు చెప్పినప్పుడు వాటిని సవరించవలసిన బాధ్యత నా మీద. మీరు మా వేదిక యూనివర్సిటీ అని అదని ఇదని ఎక్కిరించాల్సిన పని లేదు. మా స్టూడెంట్స్ రేపు పొద్దున్న చేసే అద్భుతమైన వ్యవహారాలు చూసి మీరే అబ్బురపడతారు. సో అప్పటిదాకా వేచి ఉండాలి, ఎందుకంటే వేదం కదా అది. అదేదో ఒక రోజులో చేసేది కాదు, 2 రోజులు చేసేది భజన కాదు కదా ఇది. కాబట్టి మనం అందరం వేచి చూద్దాము. మా యొక్క విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చి చూపిస్తారు మీ అందరికీ. అప్పుడు మీకు వేదం అంటే ఏంటో బోధపడుతుంది. అప్పటిదాకా మైనంపాటి గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. బ్రాహ్మణాలు వేదాలు ఒకటా కాదా? ఈ 3 సూత్రాలతో మీరు చెప్పగలగాలి. చెప్పలేకపోయారనుకోండి, మీ పండిత వర్గం కూడా చెప్పలేకపోయింది అనుకోండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఉంటానండి. ఓ